రజక కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం రజక అబ్బాయిలను తీసుకొచ్చాను. వాళ్ళు ఎడ్యుకేషన్ ఏంటి? ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అనేది మన యాంకర్ నవ్య గారి మాటల్లో విందాం. ముందుగా రజక కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీ అందరి ముందుకి రజక క్యాస్ట్ లో నుంచి అబ్బాయిల బయోడేటాలు అనేది తీసుకొచ్చాము. మరి నేను మొదటగా ఏ అబ్బాయిని తీసుకొచ్చాము అనేది తెలుసుకుందాం. మొదటగా నేను కరీంనగర్ లో ఉండే అంటే నేటివ్ ప్లేస్ కరీంనగర్ అయిన అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 5/6/1995. ఎత్తు 5'5" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం 40,000 వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రజక క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చేసినా ఇంటర్ చేసినా పర్వాలేదండి, మాకు హైదరాబాద్ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, ఏపీ అయినా పర్వాలేదు, మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాము అనుకుంటున్నారు. మరి వీళ్ళకి ఏంటంటే 5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. మరి నేటివ్ ప్లేస్ అయిన కరీంనగర్ లో ఓన్ హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళు ఇద్దరు అబ్బాయిలట్లో ఒక అబ్బాయికి పెళ్లి అయిపోయింది. ఈ అబ్బాయి రెండో అబ్బాయి, ఆడపిల్లలు ఏం లేరు. మరి ఇలాంటి అబ్బాయినే మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? అందులోనూ రజక క్యాస్ట్ లోనే కావాలి అనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారా కదండి మన యాంకర్ నవ్య గారు చెప్పిన మాటల్లో. అబ్బాయి కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే ఆ అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చారండి. ఆ అబ్బాయి వివరాలు కూడా మన నవ్య గారు చెప్తారు. ఓకే మేడం, తప్పకుండా. నేను మరో రజక అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి నేటివ్ ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్. మరి వీళ్ళు హైదరాబాద్ లోనే బోడుప్పల్లో ఉంటున్నారు. మరి వీళ్ళకి బోడుప్పల్లో G+3 ఓన్ హౌస్ కూడా ఉంది. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/8/1996. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రజెంట్ బోడుప్పల్లోనే ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నారండి. అదే బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు వచ్చేసి ముగ్గురు బ్రదర్స్ అండి. ముగ్గురు బ్రదర్స్ లో ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి చదువుకుంటున్నారు, అదే మూడో అబ్బాయి కూడా చదువుకుంటున్నారు. రజక క్యాష్ లోనే ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నారా? అందులోనూ హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండే అబ్బాయి కోసం చూస్తున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి మన యాంకర్ నవ్య గారు చెప్పిన మాటల్లో. ఇలాంటి అబ్బాయి కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే ఆ అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చారండి మన నవ్య గారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నవ్య గారి మాటల్లో విందాం. ఓకే అండి, మరి ఈ రోజు నేను మరో రజక అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి బెంగళూరులో ఉండే అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/7/1992. ఎత్తు 5'11" ఉంటారు. అబ్బాయి కొంచెం హైట్ ఎక్కువ. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి బెంగళూరులోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. నెలకి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రజక క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఓసీ బీసీ అయినా మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నామండి. కాకపోతే అమ్మాయి మినిమం బీటెక్ అయినా చేసి ఉండాలి అని కోరుకుంటున్నారు. అంటే వీళ్ళు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వీళ్ళకు ఒక 8 CR వరకు ప్రాపర్టీ ఉంటుంది. వీళ్ళకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాత్రమే ఉంటున్నారు. అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. వాళ్ళు US లో సెట్ అయిపోయారు. ఈ అబ్బాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అబ్బాయి ఒక్కడు బెంగళూరులోనే జాబ్ చేస్తున్నారు. మరి వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్ సుచిత్రలోనే ఉంటున్నారు. సుచిత్రలో వీళ్ళకి G+3 హౌస్ కూడా ఉంది. మరి ఇలాంటి అబ్బాయి కోసమే మీరు కూడా చూస్తున్నారా? అందులోనూ రజక క్యాస్ట్ లోనే చూస్తున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి మన యాంకర్ నవ్య గారు చెప్పిన మాటల్లో. ఇలాంటి అబ్బాయి కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే ఆ అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరో అబ్బాయిని తీసుకొచ్చారండి, అదేంటో తెలుసుకుందాం. నేను మరో రజక అబ్బాయి బయోడేటాతో మేము ముందుకు వచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 5/12/1995. 5'11" ఉంటారండి. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేశారు. ప్రజెంట్ హైదరాబాద్ లోని ఓన్ గా బిజినెస్ అనేది పెట్టుకున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రజక క్యాస్ట్ అయినా పర్వాలేదు, మాకు ఓసీబీసీ అయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ అమ్మాయిలైనా పర్వాలేదు, ఆంధ్ర అయినా పర్వాలేదండి, అమ్మాయి మినిమం ఇంటర్ వరకు అయినా చేస్తుంటే చాలు అనుకుంటున్నారు. ఇంటర్ డిగ్రీ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి రజక క్యాస్ట్ లో ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి, బిజినెస్ చేసే అబ్బాయి కావాలనుకుంటే ఈ వీడియోని అమ్మాయి వాళ్ళకి షేర్ చేయండి. బిజినెస్ అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్టయితే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని తీసుకొచ్చారండి రజక క్యాష్ లో. ఆ అబ్బాయి వివరాలు ఏంటో విందాం. మరో రజక అబ్బాయి బయోడేటాతో మేము ముందుకు వచ్చేసాను. అండ్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మేము ఇన్ని ప్రొఫైల్స్ చెప్తున్నాము, ఇన్ని బయోడేటాస్ చెప్తున్నాం కదండి, ఎక్కడ అనేది ఫేక్ ప్రొఫైల్స్ అనేది ఉండదు. మా దగ్గర అన్ని జెన్యున్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఎవరు ఫేక్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు అని చెప్పేసి కాల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పేసి ఎక్కడ మోసపోవద్దు. అందుకే ప్రతి ఒక్కరికి మేము ప్రతిసారి చెప్పే విషయం ఏంటంటే డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చే కనుక్కోండి, డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చే కలవండి అనేది మేము పదే పదే ఎందుకు చెప్తున్నాము అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోండి.
ఎందుకంటే చాలా మంది కాల్ చేసి మాది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనే మేమే చూస్తున్నాము, మాకే డబ్బులు కట్టండి అనేసి ఆన్లైన్ లో చాలా మంది కాల్స్ చేస్తున్నారు. అవన్నీ విని వాళ్ళకి డబ్బులు కట్టి మీరు మోసపోవద్దు. ఇది మేము మరీ చెప్తున్నాము. ప్రతి ఒక్కరు ఎవరు కాల్ చేసినా కూడా, ఎందుకంటే మా మ్యారేజ్ బ్యూరో అనేది మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ద్వారా మేము ఎవరికి కాల్స్ అనేది చెయ్యము అండ్ ఫోన్ లో డబ్బులు అనేది ఎక్కడా కట్టించుకోము. కాబట్టి మీరు ఒకసారి ఆఫీస్ కి వచ్చి విజిట్ అయ్యి రిసిప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది నమ్మండి. మరి ఈ రోజు నేను మరో రజక అబ్బాయి బయోడేటాతో మేము ముందుకు వచ్చేసాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10-11-1998, ఎత్తు 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం 50,000 వరకు వస్తుంది. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మిర్యాలగూడలోనే వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది. 10 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. మరి ఇలాంటి అబ్బాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి మన యాంకర్ నవ్య గారు చెప్పిన మాటల్లో. ఇలాంటి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ అబ్బాయికి. ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలానే మరో అబ్బాయిని తీసుకొచ్చారండి. ఆ అబ్బాయి వివరాలు ఏంటో మన యాంకర్ నవ్య గారి మాటల్లో విందాం. ఓకే మేడం, నేను ఈ రోజు మరో రజక అబ్బాయి బయోడేటాతో మీ అందరి ముందుకు వచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10-12-1994, ఎత్తు 5'7" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అబ్బాయి MBA కంప్లీట్ చేశారు. మరి ప్రెసెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలోనే HR గా జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 90,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, రజక క్యాస్ట్ లోనే ఒక మంచి అందమైన అమ్మాయి కావాలి అనుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ అయినా బీటెక్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి అనేదే వీళ్ళు మెయిన్ గా కోరుకున్నారు అండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. వీళ్ళు కూడా ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. కాకపోతే అమ్మాయి డిగ్రీ చేసి ఉండాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా సెటిల్డ్ ఫ్యామిలీ. వీళ్ళకి 10 CR ప్రాపర్టీ వరకు ఉంది. వీళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాత్రమే. అంటే ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, అమ్మాయి చిన్న అమ్మాయి. ఈ అబ్బాయికి పెళ్లి చేసి అమ్మాయికి పెళ్లి చేద్దామన్న ఆలోచనలోనే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు డిగ్రీ చేసిన అమ్మాయిని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయే మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నారా? అందులోను రజక క్యాస్ట్ లోనే కావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. సో విన్నారు కదండి, ప్రతి ఒక్క అబ్బాయి బయోడేటా రజక క్యాస్ట్ లోనే. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇందులో మన వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అంటే, ప్రాపర్టీ వైజ్ గా కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ వైజ్ గా కావచ్చు, అన్ని రకాలుగా చూడండి. మన దాంట్లో ఎవరికైనా సెట్ అవుతుందా అని చూడండి. మన చుట్టుపక్కల కానీ, అంటే మన రిలేటివ్స్ కి, మన బంధువులకి, మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్ కి, ఎవరి దాంట్లోనైనా రజక ప్రొఫైల్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే, మరికొన్ని క్యాస్ట్ల గురించి ప్రతిరోజు అప్డేట్ కావాలి అని అనుకుంటున్నట్లయితే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.